హాయ్ హలో రెస్పెక్టెడ్ వుడ్ బి టీచర్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్లో మనం లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి సంబంధించినటువంటి ఒక మేజర్ టాపిక్, ఈ టాపిక్ నుంచి ప్రిన్సిపాల్కి మీరు ప్రిపేర్ అవుతున్నా, పీజీటీకి ప్రిపేర్ అవుతున్నా, టీజీటీకి ప్రిపేర్ అవుతున్నా 2 క్వశ్చన్స్ అంటే 2 మార్క్స్ ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి మనం గెయిన్ చేయవచ్చు. కానీ ఒక సింపుల్ ట్రిక్తో పాటు మనం 2 మార్క్స్ గెయిన్ చేయవచ్చు. సింపుల్ ట్రిక్. మరి ఏంటి ఆ టాపిక్ అంటే స్పీచ్ గురించి ఈ సెషన్లో మనం తెలుసుకుందాం. ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వచ్చాయి గతంలో, రానున్న రోజులు కూడా వస్తుంది. వచ్చే క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ మీరు రాయగలుగుతారు ఈ ఒక ట్రిక్ని ఫాలో అయితే. సో ఈ బెస్ట్ ట్రిక్ని మీకు అందించడానికి నా వంతుకు నేను కృషి చేస్తాను. సెషన్ కొంచెం డిలే అయినా కూడా, లేట్ అయినా కూడా క్లియర్గా స్కిప్ చేయకుండా వినండి. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? మరి ఈ ప్రిపరేషన్ ప్లాన్ భాగంగా మనం ఈరోజు సెషన్లో మనం స్పీచ్కి సంబంధించి తెలుసుకున్నాం. అయితే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్న వారందరికీ ఈ వొకాబులరీ పార్ట్ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ ఏ టాపిక్ నుంచి గతంలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చి ఆ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఒకసారి వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి ఒక్క పర్సన్కి హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? నెక్స్ట్ అలాగే గ్రామర్ పార్ట్. ఈ గ్రామర్ పార్ట్లో ఇక్కడ వొకాబులరీ నుంచి, గ్రామర్ నుంచి 40 మార్క్స్ ఇక్కడ. సో ఇప్పుడు గ్రామర్ నుంచి టోటల్గా 30 మార్క్స్. సో ఇక్కడ 20, అక్కడ 10 ప్లస్ 40, సో 70 మార్క్స్ అనేది వస్తుంది. అది ఏ టాపిక్ నుంచి ఎలా వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి. వీళ్ళైతే మీరు ఉన్నటువంటి గ్రూప్లో కానీ, వీళ్ళైతే మీరు ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో కానీ అందరికీ షేర్ చేస్తే హెల్ప్ఫుల్ అవుతుంది, రైట్? మరి ఈ సెషన్లో మనం ఏం తెలుసుకుంటాం? స్పీచ్ గురించి తెలుసుకుంటాం. స్పీచ్ గురించి మనం తెలుసుకుంటాం కాబట్టి మరి స్పీచ్ అంటే ఏంటి అందరికీ తెలుసు. స్పీచ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, వాటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ మీరు సెషన్లో తెలుసుకున్నాం. ఓన్లీ ట్రిక్స్ మాత్రమే మనం ఈ సెషన్లో తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ ట్రిక్స్ అంటే? రైట్, ట్రిక్స్ అంటే మన మనసుకి ప్రతి ఒక్క పర్సన్కి ఓకే 2 కళ్ళు ఉంటాయి కదమ్మా. సో ప్రతి ఒక్క పర్సన్కి 2 కళ్ళు ఉంటాయి, అలాగే ఒక నోస్ కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద లైక్ ఎ హెడ్. సో ఐఎమ్ నాట్ ఎ ఆర్టిస్ట్ టు డ్రా ఎగ్జాక్ట్లీ. సో అలా చేద్దాం. సో సంథింగ్ లైక్ దిస్. అయితే హియర్ వీ హ్యావ్ టు అబ్జర్వ్. ఎందుకు సార్ ఇవన్నీ చెప్తున్నాను అంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ని చూసిన వెంటనే మనం ఐడెంటిఫై చేయడానికి ఇది ఒక దెయ్యం లాంటి బొమ్మని చూస్తే మనం గుర్తుంచుకోవచ్చు. అంటే మనం యాక్చువల్లీ స్పీచ్ అనేది దేంట్లో మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలంటే ఫస్ట్ అది అసర్టివ్ సెంటెన్సా, లేదా ఇంపరేటివ్ సెంటెన్సా, లేదా ఇంటరోగేటివ్ సెంటెన్సా, లేదా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడైతే మనం ఐడెంటిఫై చేయగలుగుతామో ఏ సెంటెన్స్లో ఉంది అని మనం ఐడెంటిఫై చేయగలం. అసర్టివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, ఇంటరోగేటివ్ సెంటెన్సా, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇది. ఎప్పుడైతే ఇది ఐడెంటిఫై చేసిన తర్వాత మనం రికాల్ చేయాల్సింది ఏంటంటే టెన్స్ పార్ట్. ఈ టెన్స్ పార్ట్ని మనం రికార్డ్ చేయాలి. అంటే ఇక్కడ ప్రెజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ మూడింటికి మనం రికాల్ చేయాలి. దీని ఒక స్ట్రక్చర్ అంటే ఏటమ్మా సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు, లేదా సబ్జెక్టు, వర్బ్ ప్లస్ ఆబ్జెక్టు. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ అంటే. సో ఇది మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇది గుర్తుంచుకోవడం చాలా డిఫికల్ట్ కాబట్టి మనం ఈజీగా ఎక్కడ ఐడెంటిఫై చేయవచ్చు. ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రజెంట్ సింపుల్లో ఉంది అనుకోండి, దాన్ని పాస్ట్లో మార్చుకోవాలి. ఇది పాస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది పాస్ట్. ఏదైనా ఒక స్టేట్మెంట్ ప్రజెంట్లో ఉంటే పాస్ట్గా మార్చాలి, మరి ఫ్యూచర్లో ఉన్నా కూడా పాస్ట్గా మార్చాలి. అందుకోసమే 2 నయనాలు అనేసి చేశాను. ఇది ప్రజెంట్, అది పాస్ట్, ఇదేమో ఫ్యూచర్. అంటే ప్రజెంట్లో ఉండే మనం పాస్ట్గా మార్చాలి, ఫ్యూచర్లో ఉన్న పాస్ట్గా మార్చాలి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ మారుతుంది. ఇక్కడ కేవలం హెల్పింగ్ వర్బ్ మాత్రమే పాస్ట్లోనే మారుతుంది. ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే ఫర్ ఎవర్ ఆ క్వశ్చన్స్ ఏ రూపంలో రానివ్వండి, వీ విల్ చూస్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. ఎందుకంటే మోస్ట్లీ ఈ భావంలోనే ఎక్కువ తప్పిస్తున్నారు. తర్వాత ఇంకా ఎక్కడెక్కడ రాంగ్ ఇస్తారో చూద్దాం. తర్వాత
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రజెంట్లో ఎలా ఉంటుంది సార్, సింపుల్లో ఉన్నాయండి. ప్రజెంట్ సింపుల్ ఉంటే పాస్ట్ సింపుల్, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇది కదా. ఒకవేళ ఫ్యూచర్లో ఉన్నా కూడా అంతే. ఫ్యూచర్ సింపుల్ ఉంటే పాస్ట్ సింపుల్, ఫ్యూచర్ కంటిన్యూస్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్ మాత్రమే ఇక్కడ. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. ఈ ఒక్క ట్రిక్ గుర్తుంచుకుంటే ఈజీగా మనం చేయవచ్చు. అయితే ఇప్పుడు అసర్టివ్ సెంటెన్స్లో కొన్ని పదాలు ఉంటాయి చూడండి. సో సే ఎక్కడైనా వచ్చింది అనుకోండి, డైరెక్ట్ స్పీచ్లో సే వచ్చేటప్పుడు ఇండైరెక్ట్ స్పీచ్లో మనం మార్చేటప్పుడు సే అనే రాస్తాం. తర్వాత దట్ అనే కంజక్షన్ని ఉపయోగిస్తుంటాం, రైట్. సేస్ వచ్చింది అనుకోండి, ఓకే, సే వస్తే సేస్ వస్తే సేస్, సే టూ వచ్చింది అనుకో టెల్, సేస్ టూ వచ్చింది అనుకోండి టెల్స్, సెడ్ వచ్చింది అనుకోండి సెడ్డే, ఓకే, సెడ్ టూ వచ్చింది అనుకోండి టోల్డ్, ఓకే. సెడ్ టూ ప్లస్ క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకోండి ఆస్క్డ్, రైట్. ఇది మనం గుర్తుంచుకోవాల్సింది. అయితే వీటన్నిటి దగ్గర మనం ఏంటి రాస్తాము, దట్ అని కామన్గా రాస్తాం. అయితే ఇది అసర్టివ్ సెంటెన్స్కి వెళ్ళేటప్పుడు, అది ఇంపరేటివ్ సెంటెన్స్కి వెళ్ళేటప్పుడు మారుతుంది. చెప్పాను కదా, అసర్టివ్ ఇంపరేటివ్ ఇంటరోగేటివ్కి వెళ్ళేటప్పుడు హెల్పింగ్ వర్బ్. ఇంటరోగేటివ్లో రెండు రకాలు ఉంటాయి. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుంది, డబుల్ హెచ్ వర్డ్తో స్టార్ట్ అవుతుంది. హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అయితే ఇఫ్ లేదా వెదర్ రాస్తాం, డబుల్ హెచ్ వర్డ్ ఉంటే సేమే రాస్తాం, నో నీడ్ టు రైట్ ది కంజక్షన్ దట్ కదా. అది ఇంపరేటివ్ సెంటెన్స్లో అయితే రిక్వెస్ట్ అయితే రిక్వెస్ట్, ఆర్డర్ అయితే ఆర్డర్, అడ్వైజ్ అయితే అడ్వైజ్, సజెషన్ అయితే సజెషన్. ఎక్స్క్లమేటరీ అయితే సేమ్, ఎక్స్క్లైమ్డ్ దట్ అని రాస్తాం, మళ్ళీ ఇక్కడ దట్ అనే కంజక్షన్ ఉపయోగిస్తాం. ఇది మనం గుర్తుంచుకుంటే చాలు. సో ఈ రూపంలో మనం ఇది ఒక్క ట్రిక్ మనం గుర్తుంచుకుంటే చాలు. ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు ఒక 4 hours క్లాస్ మనం 40 minutesలో మనం చెప్తున్నామంటే ఎంత షార్ట్ కట్ చేయాలో చూడండి. ఎంత అవసరం ఉందో అంతవరకు నేను ఇక్కడ అవగాహన కల్పిస్తూనే ఉన్నాను. గోట్ ఇట్. ఇప్పుడు ఇది మనం గుర్తుంచుకుంటే చాలు. మరి కొన్ని క్వశ్చన్స్ నేను ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది, రైట్. చూడండి ఇక్కడ హీ సే, ఇప్పుడే మనం మాట్లాడాం కదా హీ. సో కొంచెం స్పీడప్ చేస్తాను. సేకి షే, ఈ కామా ఇన్వర్టెడ్ కామా రిమూవ్ చేసేది రాయాలి, దట్ రాయాలి. ఈ సెంటెన్స్ని చూసిన వెంటనే ఇది ఏ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్స్ అని మనకు అర్థమైంది కాబట్టి సేస్ దట్. ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ వర్బ్ 1 ఉంటుందో ఈ స్టేట్మెంట్లో మార్పు అయితే ఏమాత్రం జరగదు. కాబట్టి ద హార్స్ ఈజ్ రన్నింగ్. గుర్తుపెట్టుకోండమ్మా, ఎప్పుడైతే ఈ పార్ట్లో వర్బ్ 1 ఉంటుందో ఎక్కడ మార్పు ఉండదు. ఒకవేళ ఎక్కడైనా వర్బ్ 2 ఉంటుందో ఎక్కడ ఖచ్చితంగా మనం మార్చాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ సెడ్ అనేది ఉంది కాబట్టి మార్చాలి, సీ సెడ్. ఇది కూడా ఏ సెంటెన్స్, అసర్టివ్ సెంటెన్సే కాబట్టి సెడ్ కామా ఇన్వర్టెడ్ కామా తీసి దట్ రాయాలి. మై బ్రదర్ అని చెప్పారు. మై బ్రదర్ అంటే ఎవరు బ్రదర్, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు ఉంది సి, దానికి ఆబ్జెక్ట్ మారిస్తే ఏమవుతుంది హర్ బ్రదర్ కదమ్మా, హర్ బ్రదర్. ప్రజెంట్లో ఉంది, మనం దాంట్లో పాస్ట్లో మార్చాలి. ఈజ్ ఉండేటప్పుడు ఏమవుతుంది, మరి ఏ టెన్స్లో ఉంది, ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్న ఎప్పుడే మనం మాట్లాడాం కదా, సో పాస్ట్ కంటిన్యూస్లో వస్తుంది. కాబట్టి మై బ్రదర్ అంటే హర్ బ్రదర్ వాజ్ వాషింగ్ క్లాత్స్. గాట్ ఇట్. కొంచెం స్పీడ్ అప్ చేస్తున్నాం. నెక్స్ట్ భవానీ సెడ్ ఐ హ్యావ్ గాట్ ఏ పేజ్. చూడండి ఇది కూడా ఏ టెన్స్లో ఉంది, అసర్టివ్ సెంటెన్స్లోనే ఉంది కాబట్టి భవానీకి భవానీ సెడ్ రాస్తాం, సెడ్కి సెడ్ రాసి కామా ఇన్వర్టెడ్ కామా ఉంది ఎక్కడ రాస్తాం, దట్ రాస్తాం. ఐ అంటే ఎవరు, ఫస్ట్ పర్సన్ భవానీ అంటే సబ్జెక్ట్ ఏమవుతుంది సి. ఇది హ్యావ్ ఉంది అంటే సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్. హెల్పింగ్ వర్బ్ ఎక్కడైతే ఉంది హ్యావ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉంది, దేంట్లో మార్చాలి పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమవుతుంది హ్యాడ్. గోట్కి గోటే వర్బ్ 3 ఏ ప్రైజ్. గోట్ ఇట్. ఎలా రాయాలి. నెక్స్ట్ రామా సెడ్ టు హిమ్, రామాకి రామ రాసి ఎక్కడ సెడ్ టు చెప్పాను, సెడ్ టు ఉండేటప్పుడు ఏమొస్తుంది టోల్డ్ వస్తుంది, టోల్డ్ హిమ్.
కామా ఇన్వర్టెడ్ ఇది కూడా అసర్టివ్ సెంటెన్స్లో వస్తుంది కాబట్టి మనం ఏం రాయాలి, అసర్టివ్ సెంటెన్స్లో ఉండేటప్పుడు కామా ఇన్వర్టెడ్ కామా తీసి దట్ అని రాస్తాం. దట్ రాసిన తర్వాత ఐ సబ్జెక్ట్ ఎవరు, రామ కాబట్టి మనం ఐ అనే సబ్జెక్ట్ ప్లేస్లో ఏంటి రాస్తాం, హీ అని రాస్తాం. ఏడమ్మా హీ. సో ఏఎమ్ గోయింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది. పాస్ట్ కంటిన్యూస్కి వచ్చేటప్పుడు ఏమొస్తుంది, వాజ్ గోయింగ్ టు అయోధ్య. సో దిస్ ఇస్ ద ఆన్సర్. దిస్ ఇస్ ద డీటెయిల్ అనలిస్ట్. అంటే ఎప్పుడు మార్చాలి, ఎలా మార్చాలి మాత్రం. మీరు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ చూసినప్పుడు ఇప్పుడు మీకు ట్రిక్ చెప్తాను చూడండి. ఈ స్టేట్మెంట్ చూసేటప్పుడు మీరు గమనించాల్సింది ఫస్ట్ థింగ్ సబ్జెక్టు ప్లస్ హెల్పింగ్ వర్బ్. ఇది ఖచ్చితంగా ప్రజెంట్లో అయినా ఉంటుంది లేదా ఫ్యూచర్లో అయినా ఉంటుంది. ఇది డైరెక్ట్ స్పీచ్లో. మరి ఇండైరెక్ట్ స్పీచ్కి మనం మార్చేటప్పుడు సబ్జెక్ట్ నుంచి హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ అనేది పాస్ట్లో మారుతుంది. ఒకవేళ ఫ్యూచర్లో ఇండైరెక్ట్ స్పీచ్ ఉంటే ఓన్లీ హెల్పింగ్ వర్బ్ మాత్రమే మారుతుంది. ఇది ఒక్కడే గుర్తుంచుకుంటే చాలు. ఈ ఒక్క ట్రిక్ ఎక్కడ గుర్తుంచుకుంటారు, ఇంతకుముందు చెప్పిందే. దీంట్లో కొన్ని పదాలు ఉంటాయి, టుడే, దట్ డే, టుమారో, ద నెక్స్ట్ డే, ఎస్టర్డే, ద ప్రీవియస్ డే, ఓకేనా. ఇటువంటి పదాలు లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, ఎగో, బిఫోర్, ఇటువంటి పదాలు ఏవైతుంటే దానికైతే మోడిఫికేషన్ చేయాలి. సో ఇలా మనం షార్ట్ కట్ ట్రిక్తో గుర్తుంచుకుంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేసి రాయవచ్చు. ఎక్కడ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడాలి. she said to him I shall go. ఇప్పుడు మనం అన్నాం ఫ్యూచర్ కూడా చెప్పాలని. said to అంటే టోల్డ్ రాస్తాం, హిమ్కి హిమ్. ఈ కామా ఇన్వర్టెడ్ కామా తీసి ఏడు రాయాలి, దట్ రాయాలని చెప్పాను, దట్ రాస్తాం. ఇక్కడ ఐ అంటే ఎవరు, సి కాబట్టి సి. సల్ అంటే పాస్ట్లో రాస్తే ఏమవుతుంది, షుడ్. ఇంతకుముందే చెప్పాను ఫ్యూచర్లో ఉండేటప్పుడు కేవలం మాత్రమే మనం గుర్తుంచుకోవాల్సింది. ఫ్యూచర్లో ఉండేటప్పుడు ఓన్లీ ఏటి మారుతుందేమా, ఫ్యూచర్లో ఉండేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఫ్యూచర్లో ఉండేటప్పుడు ఒక్కడికి మారుతుంది, అది హెల్పింగ్ వర్బ్ మాత్రమే. ఓకే. సి షుడ్ గో టు, చూడండి, గో టు కాలేజ్. ఎక్కడ ఈ వర్డ్ అనేది ఏడు వర్బ్. ఈ టుమారో అనే పదానికి మనం ఏంటి మార్చాలి, ద నెక్స్ట్ డేగా మార్చాలి. నెక్స్ట్ డేగా మార్చాలి. ఒకవేళ టుమారో రాసిన తప్పు అయిపోతుంది. ఇప్పుడు చూడండి, సి ఆస్క్డ్ మీ, డైరెక్ట్ క్వశ్చన్లోనే ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఆస్క్డ్ సెడ్ టు ఇవ్వకుండా డైరెక్ట్ ఆస్క్డ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కామా ఇన్వర్టెడ్ కామా ఉంది. హూ ఆర్ యూ అని అడిగారు. ఎప్పుడైతే ఇలా క్వశ్చన్ వచ్చిందో మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. ఎలా సార్ ఆన్సర్ చేయవచ్చు అంటే ఎప్పుడైతే డబుల్ వర్డ్తో పాటు వస్తుందో ఇక్కడ ఎటువంటి కంజక్షన్ రాయకుండా డైరెక్ట్ రాయాలి. డబుల్ వర్డ్ ఏంటి రాయాలి, డబుల్ వర్డ్ హూ రాసిన తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి ఉంది, యూ అంటే సెకండ్ పర్సన్ ఇక్కడ చూడాలి. అంటే దీన్ని సబ్జెక్ట్ మారిస్తే ఏమవుతుంది, ఐ, మీ కదా, సబ్జెక్ట్ మారిస్తే ఐ. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏంటి ఉంది, ఆర్ ఉంది. ఐ అంటే సింగులరా ప్లూరలా, సింగులర్ కాబట్టి వాజ్. సో ఇలా మనం రాయాలి. ఎలా రాయాలి, సి ఆస్క్డ్ మీ కదా, హూ ఐ వాజ్. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. సో చూడండి, ఇంకోటి కూడా ఇచ్చాను, సి సెడ్ టు ఇచ్చాడు. సెడ్ టుకి చివరికి క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మనం ఏం రాయాలి, ఆస్క్డ్ రాయాలి. మీ కామా ఇన్వర్టెడ్ కామా తీసి ఏటి రాయినా కంజక్షన్ వర్డ్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఏటి ఉందమ్మా, హూ ఉంది, డబుల్ వర్డ్. హూ ఎప్పుడైతే ఉందో మనం ఎలా రాయాలి. ఓకే. సి ఆస్క్డ్ మీ, ఇప్పుడు డబుల్ వర్డ్ ఉంది కాబట్టి హూ. ఈజ్కి ఏటి రాయాలి, వాజ్ టీచింగ్, హూ వాజ్ సిట్టింగ్. యూ ఉంది సెకండ్ పర్సన్ అంటే ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇది ఫస్ట్ పర్సన్ కింద వస్తుంది, సెకండ్ పర్సన్ మీ. మీకి సబ్జెక్ట్ మారిస్తే ఐ అవుతుంది, మళ్ళీ అబ్జెక్ట్ రాస్తే ఏమవుతుంది, హూ వాజ్ టీచింగ్ మీ ఇంగ్లీష్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ పాస్ట్లో. గోట్ ఇట్. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ రైటింగ్ ఎగ్జాక్ట్ ఆన్సర్. గోట్ ఇట్. ఇలా మనం రాసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూద్దాం, సి సెడ్ టు మీ, డూ వచ్చింది హెల్పింగ్ వర్బ్తో. సో ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అనేది ఇంతకుముందు చెప్పాను, ఇంట్రోగేటివ్ సెంటెన్స్ డబుల్ వర్డ్తో వస్తుంది, హెల్పింగ్ వర్డ్తో వస్తుంది. డబుల్ వర్డ్తో రెండు ఇచ్చాను, హెల్పింగ్ వర్బ్ ఒకటి ఇచ్చాను. చూద్దాం. సి సెడ్ టూలు తీసి రిమూవ్ తీసి ఏడ్ చేయాలి, ఆస్క్డ్ అని రాయాలి, ఆస్క్డ్ మీ. ఇప్పుడు కామా ఇన్వర్టెడ్ కామా ఉంది చూసారు కదా, ఈ కామా ఇన్వర్టెడ్ కామా తీసి ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ అవుతుందో, మనకు ఉన్నటువంటి 24 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్తో ఏ హెల్పింగ్ వర్బ్తోనైనా ప్రారంభిస్తే స్టేట్మెంట్ అక్కడ మనం ఏంటి రాయాలి, ఇఫ్ లేదా వెదర్ అయినా రాయాలి. ఇఫ్ లేదా వెదర్ రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా 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 అవసరం.
ఓకే, యూ కెన్ రైట్ ఇఫ్ ఆర్ వెదర్, ఏదైనా రాసుకోవచ్చు. ఇఫ్ అయినా రాసుకోవచ్చు లేదా వెదర్ అయినా రాసుకోవచ్చు. ఇఫ్ రాసిన తర్వాత ఏం చేయాలి, సబ్జెక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సబ్జెక్ట్ అక్కడ యూ ఉంది, యూ ఉంటే సెకండ్ పర్సన్ చూడాలి, మీకు సబ్జెక్ట్గా మార్చండి. ఐ. ఇప్పుడు స్పీక్ ఉంది వర్బ్, కాబట్టి దీన్ని ఇఫ్ ఐ డూ ఉంది ప్రజెంట్లో, దీన్ని పాస్ట్గా మారుద్దాం. ఇఫ్ ఐ స్పీక్, సో దీన్ని పాస్ట్గా మార్చండి. ఇఫ్ ఐ స్పోక్ టు మీ అంటే ఎవరు, మీ అంటే ఫస్ట్ పర్సన్ కదా, మీని సబ్జెక్ట్గా మార్చండి. ఐ కదా, ఐ అంటే ఇక్కడ ఎవరు ఉంది, సి, కాబట్టి దీనికి రాయాలి స్పోక్ టు సి. ఆబ్జెక్ట్ రాస్తే ఏమవుతుంది, ఎర్రర్ ఇన్ ఇంగ్లీష్. రెండు రకాలు మనం రాయవచ్చు. చూడండి ఎలా రాస్తాం, షీ ఆస్క్డ్ మీ. ఇఫ్ ప్లస్లో లేదు సార్ ఇక్కడ వెదర్ రాయండి, ఇఫ్ వద్దు, ఒక్కోసారి ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి రాసిన తర్వాత ఇప్పుడు చూడండి డూ ఉంది. డూని పాస్ట్లో మారిస్తే ఏమవుతుంది, డిడ్. యూ అంటే ఏంటి, సెకండ్ పర్సన్ మీ, డిడ్ ఐ. అప్పుడు వర్బ్కి ఏం చేయాలంటే సింగిల్లోను డిడ్ ఐ స్పీక్ టు హర్ ఇన్ ఇంగ్లీష్, ఎడమా ఇన్ ఇంగ్లీష్ అని రాసుకోవచ్చు. అలా ఒకవేళ ఇక్కడ వర్బ్ని ఎప్పుడైతే మీరు పాస్ట్గా వర్బ్ టూగా మారుస్తారో డూని అలాగ ఉంచేయాలి. ఓకేనా, డూని విడిచిపెట్టేయాలి. లేదు డూని కూడా ఇట్లా చేయాలి అంటే అప్పుడు డూని పాస్ట్ రూపంలో మార్చేటప్పుడు ఇక్కడ వర్బ్ వన్ ఉండాలి. డిడ్ ఎప్పుడైతే వస్తుందో ఎప్పుడు ఈ వర్బ్ మెయిన్ వర్బ్ ఎప్పుడు వర్బ్ వన్ ఉంటుంది. మెయిన్ వర్బ్ని కానీ పాస్ట్గా మారిస్తే ఈ డూ అనే స్థానంలో మనం దాన్ని హెల్పింగ్ వర్బ్ని ఎక్కడ మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అర్థమైంది క్వశ్చన్స్ ఏ తరహాలో వస్తున్నాయి, అసర్టివ్ ఏంటి, ఇంపరేటివ్ ఏంటి, ఇంట్రోగేటివ్ అనేది మీకు అర్థమైంది. గతంలో ఏ స్థాయిలో క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని ఎలా సమాధానాన్ని మనం రాయాలి, ఏ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడిగాడో ఒకసారి క్లియర్గా తెలుసుకుందాం. దానికి వెళ్ళే ముందు నా ఒక చిన్న విన్నపం, ప్రతి ఒక్క పర్సన్కి నేనైతే హంబల్ రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ఏపీడిఎస్కి సంబంధించిన 2025లో పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ మూడుకి సంబంధించినటువంటి లేటెస్ట్ డిజిటల్ క్లాస్, అలాగే 30,000 బిట్స్ ఫ్రీ మెటీరియల్ అయితే అందించడం జరుగుతుంది. ద బెస్ట్ మెటీరియల్ అండి, నా చేతుల మీదగా నేను రాసినటువంటి బుక్, గ్రామర్ బుక్. అయితే సడన్గా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం చేత ఆ బుక్ రిలీజ్ కాలేకపోయింది, అందుకోసం మెటీరియల్ రూపంలో అందించడం జరిగింది. కాబట్టి ఈ మెటీరియల్ కానీ మీరు చదివితే ఖచ్చితంగా మీరు ఈ 100 మార్క్స్లో ఈజీగా 70+ క్వాలిఫై అయ్యే అవకాశం అవుతుంది. అంత చక్కగా మెటీరియల్ కూడా నేను అందించడం జరిగింది. ప్రతి ఒక్క పర్సన్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. వీలైతే త్వరగా మన కోర్స్ పర్చేజ్ చేసి మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగించండి. రైట్, ఇప్పుడు గతంలో క్వశ్చన్స్ ఏ తరహాలు అడిగాడో ఒకసారి చూద్దాం. ప్రియా సేస్ దట్, ఇది ప్రిన్సిపల్ అండ్ పీజీటీ అండ్ టీజీటీ ఈ మూడింటికి సంబంధించినటువంటి దాని నుంచి నేను PYQs అని తీసుకున్నాను. అందుకోసమే స్క్రీన్ షాట్ రూపంలో ఈవెన్ క్వశ్చన్ నెంబర్తో సహా ఏం మార్చలే. ఈవెన్ అక్కడ ఆన్సర్ ఉన్నప్పుడే కూడా నేను మార్చలే, ఎందుకంటే విత్ ప్రూఫ్ ఉండాలని. ఓకేనా, అదే దీన్ని టైప్ చేసి చెప్తే ఈ క్వశ్చన్స్ ఉన్నాయా లేదా, ఈ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ క్వశ్చన్ నెంబర్ వెతకండి. ఆల్రెడీ మన ఏప్లో ఉంది క్వశ్చన్ పేపర్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, అంత ప్రూఫ్తో పాటు నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం. ప్రియా సేస్ దట్ షీ ఈజ్ లర్నింగ్ డాన్స్ ద డైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ది సెంటెన్స్. సో ఇక్కడ దట్ అంటే ఈ స్టేట్మెంట్ ఏంటి ఇవ్వడం జరిగింది, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది కదమ్మా, ఇండైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఏం చేయాలి, డైరెక్ట్ స్పీచ్గా మార్చాలి. డైరెక్ట్ స్పీచ్ మార్చాలి అంటే ఏ రూపంలో అవుతుంది, ప్రియా సబ్జెక్ట్ వర్బ్ సేస్ ఉండేటప్పుడు దట్ని రిమూవ్ చేసి మిగతా స్టేట్మెంట్ సేమ్. సో ప్రియా సేస్, సేస్. సో సీజ్ అనేసి అన్నాడు. ఇంకో దగ్గర చూడండి, ఎక్కడ సేస్ ఎప్పుడైతే వచ్చేటప్పుడు వర్బ్ టు రాదు, ఎక్కడ టెల్స్ ఎప్పుడు వస్తుంది, సేస్ టు వచ్చేటప్పుడు టెల్స్ వస్తుంది, కాబట్టి రాదు. ప్రియా సేస్, ఓకే, ఇక్కడ కూడా అవకాశం ఉంది. ఎక్కడ ప్రియా సేస్, ఎక్కడ ప్రియా సేస్. సీజ్ ఫస్ట్ పర్సన్ ఎవరు, సి కదా, అంటే ఎక్కడ ఐ, దాని అర్థం ఏంటంటే ప్రియా ప్లేస్లో ఏడు రావాలి, ఐ రావాలి. ఐ యామ్ లర్నింగ్ డాన్స్ అని చెప్పారు, ఈజ్ లర్నింగ్ డాన్స్ అంటే ఇక్కడ క్వశ్చన్ని మనం క్లియర్గా గమనించాము. ఐ యామ్ లర్న్, ఐ వచ్చింది కాబట్టి అక్కడ ఏం వచ్చింది, సి వచ్చింది కాబట్టి అక్కడ ఈజ్ వచ్చింది. అక్కడ ఐ లర్న్ డాన్స్ అనేసి ఇచ్చాడు చూడండి, అక్కడ ఐ లర్న్. ఎక్కడ ఎటువంటి వర్బ్ని మనం మార్చడానికి వీలు లేదు. ఎప్పుడైతే వర్బ్ ఎక్కడైతే సేస్ వచ్చింది అనుకోండి, సేసే రాయాలి. ఓకే, ఒకవేళ సేస్ టూస్ వచ్చిందానికి అప్పుడు టెల్స్ రాయాలి. ఎప్పుడు మారుస్తామంటే సెడ్ అనేసి వర్బ్ ఎప్పుడైతే పాస్ట్ రూపంలో వస్తుందో అప్పుడు ఈ స్టేట్మెంట్ మొత్తం మారుతుంది.
కాబట్టి ఆన్సర్ అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఐ టోల్డ్ రమేష్ ఐ థింక్ యూ షుడ్ స్టాప్ స్మోకింగ్. దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్ చేయమన్నారు. చేంజ్ ఇట్ ఇంటూ ఏ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఇవ్వడం జరిగింది. సో డైరెక్ట్ స్పీచ్లు ఇచ్చినప్పుడే టోల్డ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ప్రతి దగ్గర మనం గమనించాలి. ఐ థింక్ యూ షుడ్ స్టాప్ ది స్మోకింగ్. ఐ ఆస్క్డ్, ఎక్కడ కూడా ఇంట్రోగేటివ్ సెంటెన్స్లు ఉందా? లేదు. ఐ అడ్వైజ్డ్ సెడ్. సో ఇక్కడ ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చాలన్నాడు కాబట్టి డైరెక్ట్ స్పీచ్ వర్డ్ ఇచ్చాడు, 2 పోయింది. ఇంకా 2 ఈజీగా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైతే ఐ టోల్డ్ రమేష్ ఐ థింక్ యూ షుడ్ స్టాప్ స్మోకింగ్, ఈ స్టేట్మెంట్ దేంట్లో ఉందమ్మా? దేంట్లో ఉంది? ఇంపరేటివ్ సెంటెన్స్లో. సో ఇంపరేటివ్లో ఎలా ఉంది? షుడ్ స్టాప్ ది స్మోకింగ్ అన్నాడు కాబట్టి ఐ అడ్వైజ్డ్ రమేష్ టు స్టాప్ స్మోకింగ్. సో టు స్టాప్ స్మోకింగ్ అనేది కరెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఐ అడ్వైజ్డ్ రమేష్, ఇక్కడ స్టేట్మెంట్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. ఐ అడ్వైజ్డ్ రమేష్ టు స్టాప్ స్మోకింగ్. ఐ థింక్ యూ సెడ్, ఎక్కడ ఎన్నో పదాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటిది ఈజీగా మనం ఐడెంటిఫై చేయవచ్చు. ఇక్కడ చూడండి, సెకండ్ ఐ అడ్వైజ్డ్ రమేష్, ఐ అడ్వైజ్డ్ దట్ హీ షుడ్ హ్యావ్ స్టాప్. షుడ్ హ్యావ్ వరకు వెళ్ళిపోయింది, స్టాప్డ్ రాయాల్సిన అవసరం లేదు. సో ఎలా మనం ఐడెంటిఫై చేస్తాము అంటే అకార్డింగ్ టు ది టెన్స్ స్ట్రక్చర్ ప్రకారం వెళ్తే ఈజీగా మనం ఇంతకుముందు ఏదైతే ట్రిక్ చెప్పాము, పోనీ ఆ ట్రిక్ అనుగుణంగా ఇక్కడ చూద్దామా? రైట్. సీ సెడ్ సీ వుడ్ సీ మీ ద డే ఆఫ్టర్. దీన్ని డైరెక్ట్ ఫామ్ రాయండి అని చెప్పారు. ద డైరెక్ట్ ఫామ్ విల్ బి ఏమవుతుంది? డైరెక్ట్. అక్కడ ఇండైరెక్ట్ ఇచ్చారు, ఇది ఇండైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీన్ని డైరెక్ట్లో ఇచ్చారు. అంటే మనం 2 కళ్ళు గీసాము కదా, ఒక ముక్కు గీసాం. ఇది ప్రెజెంట్, ఇది ఫ్యూచర్, ఇది పాస్ట్ అన్నాం. సో ఇక్కడ వర్బ్ ఎయిట్ ఉంది, పాస్ట్. హెల్పింగ్ వర్బ్ని మనం ఫ్యూచర్లో ఉన్నప్పుడు పాస్ట్ మార్చాలి. దీని మొదటి రూపం ఏమవుతుంది? విల్. సో కదా అది ఆన్సర్ చూస్తే, ఈ ఒక్క ట్రిక్ని చూస్తే ఆన్సర్ ఈజీగా మనం చేయవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది? సి సెడ్, అన్నిటి దగ్గర సెడ్ ఉంది కాబట్టి ఇక్కడ సి వుడ్ లై, అన్నిటి దగ్గర సి. అయితే ఇక్కడ గమనించాలి, ఎప్పుడు సి వస్తుంది? ఫస్ట్ పర్సన్ ఉండేటప్పుడు సి వస్తుంది కాబట్టి ఐ రావాలి ఇక్కడ. ఐ విల్. సో ఇక్కడ చూడండి, ఈ 2 పోయింది ఇక్కడ. సో ఐ రాసిన తర్వాత ఏమవుతుంది? ఖచ్చితంగా వుడ్ అంటే దానికి హెల్పింగ్ వర్బ్ ఏమవుతుందమ్మా? విల్ అవుతుంది. అది మనకి తెలుసు. ఐ విల్. విల్ ఎప్పుడైతే అవుతుంది? వర్బ్ ఎన్నో రూపం ఉండాలి? మొదటి రూపంలో ఉండాలి. మొదటి రూపం సి. తర్వాత ఎక్కడ మీ వచ్చింది అంటే దాంట్లో సెకండ్ పర్సన్ సెడ్. చూడండి, సెకండ్ రూపం ఏంటి ఉండాలి? అర్థమైపోతుంది. సో కాబట్టి ఎక్కడ యూ ఉంటుంది కదా. సో అలాగే ఎక్కడ చూడండి ఆన్సర్ ఐ సీ యూ. ఎక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు, ఎక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి పోయింది. కాబట్టి ఈజీగా మనం సో ఇంతవరకు డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వుడ్ వచ్చింది, దానికి విల్ ఎక్కడైతే ఉంది చూడు, ఎక్కడ ఉంది విల్ ఉంది, ఎక్కడ విల్. ప్లస్ ఎక్కడ చూడండి టుమారో అన్నాడు, ఎక్కడ కూడా టుమారో ఉంది. కానీ ఇక్కడ గమనించాలి, దానికి ఏంటంటే సబ్జెక్ట్ సీతన్ వచ్చింది. సో సీతన్ రాదు, ఫస్ట్ పర్సన్ రావాలి. సో రైట్ ఆన్సర్ ఈజ్ సి సెడ్ ఐ విల్ సీ యూ టుమారో. ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు. సో ఈ స్ట్రక్చర్ రూపంలో వెళ్తే మనకి ఈజీగా అది అర్థమైపోయింది. మళ్ళీ ఇంకో క్వశ్చన్ వెళ్దాం. ఆ స్ట్రక్చర్ రూపంలో చూడండి, ఐ ఉంది, సెడ్ ఉంది, వేర్ ఆర్ యూ, వేర్ ఆర్ మై గ్లోవ్స్ అని చెప్పారు. దీన్ని ఇండైరెక్ట్ ఫామ్ ఏమవుతుంది అని చెప్పడం. సో డైరెక్ట్ ఫామ్ ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ స్పీచ్ ఇవ్వడం జరిగింది. మనం రాయాలి, ఇండైరెక్ట్ స్పీచ్ రాయాలి, ఐ సెడ్కి సెడ్ రాయాలి కదా. కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ ఉండేటప్పుడు ఏంటి చెప్పాను? ఆస్క్డ్ రావాలి. ఎక్కడెక్కడ ఆస్క్డ్ ఉంది? ఆస్క్డ్. సో 4 దగ్గర ఆస్క్డ్ ఉంది కాబట్టి రాసిన తర్వాత ఎప్పుడైతే ఈ పార్ట్కి వచ్చేటప్పుడు కామా, ఇన్వర్టెడ్ కామా రిమూవ్ తీసి ఏడు రాయాలి. డబుల్ వర్డ్ వచ్చేటప్పుడు మనం ఏం రాయకూడదని ఇంతకుముందు చెప్పడం జరిగింది కదా. సో డబుల్ వర్డ్ ఏదైతే ఉందో అదే రాయాలి. డబుల్ వర్డ్ సేమ్ రాసిన తర్వాత ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే డబుల్ వర్డ్ రాసి ఇంతకుముందు చెప్పాను సబ్జెక్ట్ రాయాలని. సో మై గ్లోవ్స్, ఖచ్చితంగా మై గ్లోవ్స్ రాయాలి. సో మై గ్లోవ్స్ ఎక్కడ కూడా మై గ్లోవ్స్ ఎక్కడ? వేర్ మై గ్లోవ్స్ ఎక్కడ? చూడండి, వేర్ మై గ్లోవ్స్. ఓకే, సెకండ్ స్టేట్మెంట్లో చూడండి, వేర్ అనేసి వేర్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా సబ్జెక్ట్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు ఇక్కడ, వేర్ ఎక్కడ కూడా అంతే. అయితే రెండిట్లో క్వశ్చన్ ఎంత గమ్మత్ ఇచ్చాడంటే క్వశ్చన్లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది, ఆన్సర్కి వచ్చేటప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ రాయకూడదు, అదే డిఫరెంట్ ఇచ్చాడు. మై గ్లోవ్స్
గ్లోబ్స్ అనేది సింగులరా ప్లూరలా? ప్లూరల్. ఇక్కడ ఆర్ ఇచ్చారు, ఆర్ అంటే ప్రెజెంట్, దీన్ని పాస్ట్ మారిస్తే ఏమవుతుంది? వర్. కాబట్టి వెర్ ఇస్ ద రైట్ ఆన్సర్. చివరికి మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇక్కడ రాయకూడదు ఇండెక్స్ స్పీచ్లో. కాబట్టి చూడండి ఇక్కడ కూడా ఇది కూడా రైట్ ఆన్సరే. ఇప్పుడు దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటి? ఐ ఆస్క్డ్ వేర్ మై గ్లోబ్స్. ఇక్కడ వేర్ ఇచ్చి వేర్ చివరికి క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. సో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ దీన్ని అనుకుంటారు. సో డైరెక్ట్ ఇండెక్స్ స్పీచ్లో క్వశ్చన్లోనే క్వశ్చన్ మార్క్ ఉండాలి, ఆన్సర్లో కాదు. ఇక్కడ కూడా చూడండి ఐ ఆస్క్డ్ వేర్ రాశారు, వేర్. ఈ రెండిట్లో ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు, క్వశ్చన్ మార్క్ ఇవ్వలేదు, అంతే డిఫరెంట్. కానీ ఇక్కడ వేర్ ముందు హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి. సో ఇది మనకి అవగాహన ఉంటే చాలు. సో ట్రిక్ ప్రకారం అయితే ప్రతి క్వశ్చన్ వస్తుంది, మిస్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ చూద్దాం. సారా వుడ్ యూ లైక్ టు కమ్ ఫర్ లంచ్ ఆన్ ఫ్రైడే ఆస్క్డ్ మాయా. ద రిపోర్టెడ్ ఫార్మ్ ఇస్. ఇక్కడ రిపోర్టెడ్ ఫార్మ్ రాయాలి. ఇక్కడ కూడా ఇండెక్స్ స్పీచ్ ఇచ్చాడు, మనం ఏంటి డైరెక్ట్ స్పీచ్ని రాయాలి. డైరెక్ట్ స్పీచ్ని రాయాలి. అయితే ప్రతి ఆన్సర్ మనం చేస్తున్నాం కాబట్టి ఈ ఆన్సర్కి మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడానికి అవకాశం ఇస్తున్నాను. ఆప్షన్ 1 అయితే 1, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4 కామెంట్ చేయండి. మీరు కరెక్ట్ ఆన్సర్ రాశారు లేదో నేను తర్వాత ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చూద్దాం. సారా వుడ్కి ఇంతకుముందే మనం అన్నాం విల్ ఎక్కడ ఉంది అక్కడ ఆన్సర్ అదే నేను ఇప్పుడు చెప్తే ఈజీగా ఆన్సర్ తెలిసినట్టు ఉంటుంది కాబట్టి మరి నేను దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఒకే ఒక ట్రిక్ గుర్తుంచుకోండి. ఈ ట్రిక్ని గుర్తుంచుకుంటే ఈజీగా మనం ఆన్సర్ అనేది ఈజీగా చేయగలుగుతాము, ఎప్పటికీ కూడా మర్చిపోలేము. సో ప్రెజెంట్లో ఉన్న పాస్టే, ఫ్యూచర్లో ఉన్న పాస్టే. సో మరి పాస్ట్లో ఉంటే పాస్ట్ సింపుల్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? సో దీని గురించి కావాల్సిన ఇంకా చాలా డీటెయిల్ డెప్త్ నాలెడ్జ్ అనేది సెషన్లో చెప్పడం జరిగింది, వీలైతే సెషన్ చూడండి. ఓకే, ఇప్పటి వరకు మన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎవరైతే తీసుకోలేదో దయచేసి ప్రొఫిషియన్సీ టెస్ట్ని తీసుకుని అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ కూడా నన్ను ఆదరిస్తే మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఖచ్చితంగా అప్లోడ్ చేసి మీరు ఎగ్జామ్ రాసేంత వరకు నా నుండి ప్రతిదీ ఇలా వీడియోస్ సపోర్ట్ రూపంలో వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను. కాబట్టి దయవుంచి వీడియోని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అయితే నా విన్నపం ఏంటంటే మనం ఇచ్చినటువంటి మెటీరియల్స్తో పాటు ప్లస్ టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చున్నాం కాబట్టి ఈ టెస్ట్ సిరీస్లో కూడా అటెంప్ట్ చేయండి. నంబర్ ఆఫ్ బిట్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఎక్కడెక్కడ మిస్టేక్ వస్తుంది మనకు తెలుస్తుంది. ఆ మిస్టేక్ని మనం రెక్టిఫై చేసి ఎగ్జామ్ హాల్లో ఎక్కువ మార్క్స్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.